ఒక ఎంఎన్సీలో బీపీఓలో జాయిన్ అయ్యాను. అక్కడ 3 ఇయర్స్ చేసిన తర్వాత స్లోగా మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకున్నాను అనమాట. హ్మ్. హ్మ్. సో ఇది క్వాలిటీ అనలిస్ట్ అంటే సో కొంచెం అది కూడా మాన్యువల్ టెస్టింగ్ అంటే కొంచెం అది కూడా నాన్ నేటివ్ లాగా ఉంటుంది కాబట్టి కోడింగ్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం ఈజీగా నేర్చుకోగలిగాను. అది కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఓకే. గుడ్. 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 సో అది నేర్చుకొని సో దాని మీద సో, ఇది మాన్యువల్ టెస్టింగ్ మీకే ఐడియా వచ్చిందా? ఎవరు సజెస్ట్ చేశారు? అంటే ఐటీలో షిఫ్ట్ అవ్వాలని 3 ఇయర్స్ పట్టింది మీకు రియలైజ్ అవ్వటానికి. సో, ఐ ఇది టెస్టింగ్ ఎవరు సజెస్ట్ చేశారు? మీరు ఓన్‌గానే రియలైజ్ అయ్యారా? అది యూట్యూబ్లో అంటే కోర్స్ కోసం సెర్చ్ చేస్తున్నాను. అంటే ఏదో ఒకటి నేర్చుకొని ఓకే. ఆహా! అంటే ఈ ఐటీ సైడ్ బీపీఓ జంప్ అవుదామని. ఆ, బీపీఓ ఇస్ డోంట్ హ్యావ్ మచ్ గ్రోత్ దెన్ ఉమ్, ఐ నీడ్ టు అవును షిఫ్ట్ సార్. ఇంటు ఐటీ అని రియలైజ్ అయ్యారు. అవును. ఆ నైట్ షిఫ్ట్స్ వల్ల ఫుల్ హెల్త్ అంతా డ్యామేజ్ అయిపోయి బాగా సన్నగా అయిపోయింది సార్. హ్మ్. బీపీఓ వల్ల. సో ఇంకా నైట్ షిఫ్ట్స్ అన్ని వదిలేసి ఐటీ సైడ్ కొంచెం టైం పట్టినా పర్లేదని కొంచెం యూట్యూబ్లో కొంచెం రీసెర్చ్ చేసుకొని ఓకే మాన్యువల్ టెస్టింగ్ అయితే కొంచెం కోడింగ్ ఏమి ఉండదు అని హ్మ్. చెప్పి అది కొంచెం నేర్చుకొని దాని మీద ఇంట్రెస్ట్ ఇచ్చి సో దాని మీద ట్రై చేశాను సార్. అది లక్కీగా వచ్చింది. అక్కడ దాని మీద ఒక 3 ఇయర్స్ చేశాను. 3 ఇయర్స్ ఓహ్! అంటే గ్రేట్. 3 ఇయర్స్ ఎగ్జాక్ట్ 3 ఇయర్స్ కాదు, 2.9. సో, ఓన్‌గానే నేర్చుకొని క్రాక్ చేయగలిగారు. అవును సార్. ఓహ్! గ్రేట్. గ్రేట్. ఆన్‌లైన్‌లో నేర్చుకొని. ఆన్లైన్లోనే. సో, సో అక్కడ సాలరీ ఎంతొచ్చింది? అక్కడ అరౌండ్ 5 ఇచ్చారు సార్. సో 2 ఓకే. నుంచి 5 వెళ్ళింది. ఓహ్! గ్రేట్. గ్రేట్. 100% హైక్. బట్ మీరు ప్రెజెంట్ 5 సెల్ఫ్‌గా వెళ్ళింది. నేర్చుకొని క్రాక్ చేశారంటే గ్రేటే. అవును సార్.